నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి బీఆర్ఎస్ సెంటిమెంట్ ఫెయిల్ అయిందా మాగంటి ఫ్యామిలీలో గొడవలే అసలు కారణమా కేటీఆర్ ఒంటరి పోరాటమా మైనారిటీ ఓటు బ్యాంక్ నిలుపుకోలేకపోవడమా అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనందున ప్లానింగ్ లేని బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్సా ఈ కారణాల వల్లే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోయిందా అనేది ఒకసారి చూద్దాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయిందని బీఆర్ఎస్ ఉప ఎన్నిక అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. రౌడీల కనుసన్నల్లోనే ఈ ఎన్నికలు జరిగాయని తెలిపారు. ఒక ఆడపిట్టను ఎంత హింస పెట్టాలో అంతా పెట్టారని బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగులు చేయించి రౌడీజంతో గెలిచిందని ఆరోపించారు. పోలింగ్ సెంటర్లోనూ తమపై ర్యాగింగ్ జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో కాంగ్రెస్ అభ్యర్థికి అంత మెజారిటీ వచ్చిందని అన్నారు. వారిది అడ్డదారిలో గెలిచిన గెలుపన్నారు. ఎలక్షన్ల సందర్భంగా తాను నవ్వినా ఏడ్చినా తప్పే అన్నట్లు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా నైతిక విజయం మాత్రం తనదే అంటూ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలిచింది. బీజేపీ డిపాజిట్ కోల్పోయి 3వ స్థానంలో నిలిచింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా పాతలేకపోయింది. దాదాపు 2 నెలల నుంచి పక్కా ప్లాన్ తో ఎంత పోరాడినా సిట్టింగ్ సీటును కాపాడుకోలేకపోయింది. గ్యారంటీగా గెలుస్తామన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్ భారీ ఎజెండాతో ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. 20,000కు పైగా మెజారిటీ ఓట్లతో నవీన్ యాదవ్ గెలిచారు. ప్రచారంలో కేసీఆర్ లోటే ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కారు జూబ్లీహిల్స్ లో సత్తా చాటలేకపోయింది. బీఆర్ఎస్ ఓటమికి 6 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఒకటో కారణం మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణానంతరం వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆయన భార్యకే సీటు ఇచ్చింది. అయినా సానుభూతి వర్కౌట్ కాలేదు. అలాగే ఆంధ్ర సెటిలర్స్ కమ్మ సామాజిక వర్గం కూడా మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవలేకపోయింది. ఇక రెండవ కారణం మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి, ఆయన తల్లి మహానంద కూతురితో రెండో భార్య సునీత కుటుంబ తగాదాలు బీఆర్ఎస్ పరిష్కరించలేకపోయింది. గోపీనాథ్ మరణానంతరం ఆయన అన్న వజ్రనాథ్ కు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించారు. తల్లితో కలిసి వజ్రనాథ్ పార్టీ క్యాడర్తో సమావేశమయ్యారు కూడా. చివరి క్షణంలో మాగంటి గోపీనాథ్ రెండవ భార్య సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అలాగే మాగంటి మొదటి కొడుకు తారక్ ప్రద్యుమ్న అమెరికా నుంచి వచ్చి కేసు వేయడంతో ఈ గొడవలు పెద్దవయ్యాయి. అంతేకాదు స్వయంగా మాగంటి తల్లి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కొడుకు మృతిపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఇక మూడవ కారణం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ వజ్రాయుధం కేటీఆర్. పార్టీని గెలిపించడం కోసం కేటీఆర్ ఒంటరి పోరాటం చేశారు. కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉండటం, అటు హరీష్ రావు తండ్రి మరణంతో ఆయన కూడా ప్రచారానికి దూరమయ్యారు. దీంతో కేటీఆర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కూడా తమ పార్టీని గెలిపించాలని పోరాటం చేశారు. ఇక నాలుగవ కారణం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 1,00,000కు పైగా ముస్లిం ఓటర్లే. మొదట్లో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కే మైనారిటీ ఓటర్లు పట్టం కట్టాలనుకున్నారు. కానీ ఇదే నియోజకవర్గం నుంచి గతంలో 2 సార్లు వరుసగా పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ మహమ్మద్ కు కాంగ్రెస్ సర్కార్ మంత్రి పదవి ఇచ్చింది. దీంతో ఆయనపై సానుభూతి ఉన్న మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపుకు తిరిగారు. అంతేకాదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బోరపండ, రహమత్ నగర్ కార్పొరేటర్లు వారి మైనారిటీ క్యాడర్తో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ మైనారిటీ క్యాడర్ బలం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక ఐదవ కారణం బీఆర్ఎస్ పార్టీకి మెయిన్ ఫేస్ కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవం నుంచి ఆయన మీడియా ప్రజల ముందుకు రావడం లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలోనైనా కేసీఆర్ బయటకు వస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పార్టీ తరపున ప్రచారం కాదు కదా, అభ్యర్థికి ఓటేయమని వీడియో కూడా విడుదల చేయలేదు. దీంతో ప్రచారంలో జోష్ రాలేదు. అలాగే హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల సమయంలో చాలా మంది బాధితులు కేసీఆర్ బయటకు రావాలని కోరారు. కానీ ఆయన 2-3 ప్రెస్ మీట్లతో సరిపెట్టుకున్నారు. ఇక ఆరవ కారణం ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 2 సార్లు గెలిచిన
గెలిపించాం, ఈ ఉప ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామనే బీఆర్ఎస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు పక్కా ప్లానింగ్ చేసుకోలేదు. గ్రౌండ్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ చేయకపోవడం, ముఖ్యంగా హైదరాబాద్ ఓటర్లు బీఆర్ఎస్ నే గెలిపిస్తారనే ధీమా బీఆర్ఎస్ లో బాగా ఉంది. అధికార పార్టీపై బాగా వ్యతిరేకత ఉందనే విషయాన్ని కారు పార్టీ నాయకులు బాగా నమ్మారు. కానీ ఆ వ్యతిరేకతను ఎలా తమ వైపుకు తిప్పుకోవాలనే ప్లానింగ్ లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. మొదట్లో కారు విజయం పక్కా అని అందరూ అనుకున్నారు. ఏ అంశాలు బీఆర్ఎస్ కు ప్లస్ అవుతాయో చూసుకొని రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో పోలింగ్ కు 10 రోజుల ముందే కాంగ్రెస్ గేమ్ చేంజ్ చేసింది.